నమస్తే, వెల్కమ్ టు ఐడ్రెంట్. నేను మీ మాధురి. మీ దగ్గర 2 crores ఉన్నాయి. ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ఇల్లు కొనుక్కోవటానికి మీరు ఈ 2 crores పెట్టుకొని ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందా, లేకపోతే ఈ సేవింగ్స్ని మరింత పెంచుకుంటూ ముందుకెళ్తూ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందా? అసలు ఈ 2 crores ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇల్లు అనేది ఈజీగా తక్కువ వడ్డీతో మనం ఇల్లు కొనుక్కోవచ్చు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, నా దగ్గర మొత్తం టోటల్ అమౌంట్ ఒక 2 crores ఉంది. ఆ 2 crores నేను డైరెక్ట్గా 2 crores పెట్టి ఇల్లు అంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు అంటే మ్యాక్సిమం ఒక స్పేషియస్ ఇల్లు కావాలంటే 2 crores పెట్టాల్సి వస్తుంది. సో ఈ 2 crores పెట్టి నేను ఇల్లు కొనాలా, లేకపోతే ఆ 2 crores నేను ఎలా సద్వినియోగం చేసుకుంటే నాకు తక్కువ ఇంట్రెస్ట్కి ఇల్లు అనేది వస్తుంది? ఓకే మాధురి గారు, ఇప్పుడు ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. వాళ్ళు కొనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఎలా కొనుక్కోవాలనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు 2 కోట్లు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి కొనాలా, లేదంటే ఆ కస్టమర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,50,000 జీతం ఉందనుకోండి, 1.5 lakhs per month జీతం ఉంది, అదే ఆ డబ్బులు పెట్టి లోన్ తీసుకుని కట్టుకోవాలా? ఓకే, సో ఇల్లు అయితే కావాలి, ఇల్లు అయితే ఉండడానికి ఇల్లు కొనుక్కోవాలి. ఇప్పుడు మన అంటే ఇల్లు కొనుక్కునేటప్పుడు మన దగ్గర ఉండే అమౌంట్ని ఫుల్ వాడేసి కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ హౌస్కి లోన్స్ వస్తాయి, ఎడ్యుకేషన్స్కి లోన్స్ వస్తాయి, కానీ రిటైర్మెంట్కి అనేది రాదు. సో మన ఫ్యూచర్ రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకుంటూ ఇల్లు కొనుక్కోవాలి. ఇప్పుడు లాజిక్ అది. సో ఆ ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 సంపాదిస్తున్నాడు, లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకుని 20 years లోన్ పీరియడ్ పెడతారు. ప్రతి నెల కట్టుకుంటూ వెళ్ళాలి. సో ఆ 1,50,000 జీతం అనేది మహా పెరిగితే ఒక 10% ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంటుంది కాబట్టి సో సరిపోదు. సో ఆయన సంపాదించిన డబ్బులన్నీ అలా పెట్టేస్తూ ఉంటారు, రైట్? రెండో ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు 2 crores ఉందన్నారు. 2 crores మనం ఏం చేయొచ్చు అంటే మేడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి మేడం. ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 12% రిటర్న్స్ పెట్టుకునే ప్లాన్లు ఎక్కడైనా పెట్టుకుంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. 12 to 15% అనుకోండి, 15% ఆన్ యావరేజ్ వచ్చిన. ఇప్పుడు లోన్ అనుకోండి, లోన్ తీసుకునేటప్పుడు 9% లోన్ బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 15% వస్తుంది అనుకోండి. మీరు వచ్చే డబ్బులు ఆ 9%, ఇప్పుడు మన ఏదైతే 2 crores కార్పొరేట్స్ ఉందో అది ఇన్వెస్ట్ చేస్తున్నాం, దాని నుంచి మనం ఒక సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని చెప్పి ప్రతి నెల నాకు ఇంత అమౌంట్ కావాలనేది పెట్టుకోవచ్చండి. అది లోన్ ఎంత అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 crores ఒక ఫ్లాట్ కొన్నాం అనుకోండి. ఓకే, 1.4, 1.3 ప్రతి నెల ఆయన కట్టాల్సిన అమౌంట్ ఉంటుంది, అది కావాలి. అది 2 crores నుంచి మనం అంత అమౌంట్ ప్రతి మంత్ ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటాం మేడం. ఓకే ఓకే, సో అంటే మనకు కావాల్సిన అమౌంట్ ఏంటి? 9% ఎంతైతే ఉందో అంత అమౌంట్ మనం కట్టుకోవాలి, అంతే కదా మేడం. అది మారదు, అది మనం ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే అన్ని ఇయర్స్ మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఒక 9% అనుకుంటే అక్కడ మనకి 6% ఇంకా వెల్త్ క్రియేట్ అవుతుంది కదా మేడం. సో దాంట్లో వచ్చే ఆ 9% డబ్బులు తీసి మనం ప్రతి నెల కట్టుకుంటుంటాం 20 years. దాంతోపాటు ఆ 6% వెల్త్ క్రియేట్ అవుతుంది కదా, అంటే ఆ 2 కోట్లు వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇల్లు కూడా మీరు కట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఈ 2 అయిపోయింది. ఇప్పుడు ఆయన జీతం ఉంది, 1,50,000 జీతం వస్తుంది కదా, మన అది ముట్టలేదు కదా. అవును, దాంట్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళు చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవచ్చు, వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు, అన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అవునా కదా మేడం? ఇప్పుడు మన ఆయన శాలరీ ముట్టుకోవట్లే, ఆయన ఉండే కార్పొరేషన్ వాడే మనం ఇంకో ఫ్లాట్ కొంటున్నాం. అది ఏంటి? ఇక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ మీరు కొత్త ఫ్లాట్ తీసుకున్నారు, దానికి డబ్బులు కడుతున్నారు, ఇక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే ఓవరాల్గా మీకు కావాల్సిన లైఫ్లో అన్నీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఈ 2 crores డైరెక్ట్గా పెట్టకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్లో పెట్టుకొని మనకి ఎంతైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ మనం ఇంటికి కట్టుకుంటూ, అంటే లోన్కి కట్టుకుంటూ
లోన్లోనే కొనాలి అంటారు ఇల్లు. అది కూడా మీ దగ్గర ఉన్నప్పుడు ఎస్డబ్ల్యూపి, మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపి ద్వారా కొనాలి అంటారు. మనం లోన్ తీసుకోవట్లేదు మేడం ఇక్కడ. Yes. మీ డబ్బుల్లో ఇంట్రెస్ట్ వస్తుంది, మీకు 15% ఇంట్రెస్ట్ వస్తుంది. దాంట్లో మీరు 9% తీసి మీరు ఆ ఫ్లాట్కి ఏదైతే నెల నెల కట్టాలో అది కడుతున్నారు. మీరు లోన్ తీసుకోవట్లేదు ఇక్కడ. ఓకే. లోన్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు లోన్ తీసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి 2 crores లేదు, ఆయనకి 1,50,000 జీతం ఉంది అంతే. అలాంటి వాళ్ళు ఈ లోన్ తీసుకుని 9% లోన్ తీసుకుని కడుతూ ఉంటే వాళ్ళ జీవితాంతో శాలరీ అంతా కట్టుకుంటూనే ఉంటారు. రిటైర్మెంట్, ఫ్యూచర్. ఇల్లు అనేది ఇంపార్టెంట్ మేడం. ఇల్లు కంటే ఇంపార్టెంట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా లోన్లు ఇస్తారు, రిటైర్మెంట్కి ఎవరు లోన్ ఇవ్వరండి. అవును. మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్. మీ ప్లాన్ చేసుకున్న తర్వాత మీతో ఏదైనా సరే ఇల్లు కానీ, ఇప్పుడు ఇల్లు కొనకపోతే ఏమవుతుంది మేడం, మహా అయితే రెంట్కుంటాం. మన లైఫ్ సాగుతుంది కదా మేడం, ఎక్కడ ఆగిపోవట్లే కదా. అదే మీ రిటైర్మెంట్కి మీ ఫండ్ లేకపోతే ఖచ్చితంగా సో నేను చెప్పేది ఏంటంటే ఇల్లు కావాలి, ఇంపార్టెన్స్ ఉంది. దానికి ఎలా కొనుక్కోవాలి, ఎలా తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ వేసుకుంటే 15% రిటర్న్స్ వస్తుంది. ఆ 9% ఏదైతే మన లోన్ తీసుకుంటే కడతామో అదే అమౌంట్ మీరు హెచ్డబ్ల్యూపీ తీసుకుని కడుతూ ఉంటారు 20 years. వెల్త్ క్రియేట్ అవుతుంది, ఇది అవుతుంది. సో ఇల్లు ఉంది, రిటైర్మెంట్ ఉంది, అన్ని ప్లానింగ్ చేసుకోవచ్చు మేడం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.